పాత పంటల జాతర పత్తి ఊళ్ళ జాతర చేసినాం సంఘాలున్న ఊళ్ళ. ఈ ముగింపు జాతర ఎట్లా అంటే అన్ని ఊళ్ళు తిరిగి వచ్చినాయి. ఇక్కడనే ఉంటాయి బండ్లు విన, ఈ ఇతనాలు అన్ని విన ఇక్కడనే ఉంటాయి అన్ని. ఇప్పుడు 24 ఏండ్ల సంధి విన ఇక్కడనే ముగింపు జాతర ఇక్కడనే జరుపుతున్నాము. అయితే వేరే వేరే జిల్లాల నుండి కూడా ఇక్కడ రైతులు పెద్దోళ్ళు అందరు చూడడానికి వచ్చిండ్రు, మద్దతు చేసిండ్రు. వాళ్ళు విన రైతులు ఉంటేనే మంచిగా ఉంటుంది, పెద్ద పెద్దోళ్ళు ఉంటే విన మంచిగా ఉంటుంది ఈ జాతర. ఎందుకంటే రైతులతోనే మనుషులతోనే జాతర. అయితే మన భూమికి మనకేం సంబంధం ఉన్నదంటే ఇప్పుడు అక్కడ గటీలు కూర్చొనబెట్టినాం, అది ఒక దేవుని పండుగ. అయితే విన మన భూమికి సంబంధించిన పండుగ అది. ఈ పాత పంటలల్లో మనము రబ్బీ పంటలు అంటాం, అవి సత్యమైన పంటలు. శనగలు, కుసుమలు, ఆవాలు, సిరిశనగలు, లంకలు, బటగాళ్ళు, ఇవిటితోని అక్కడ గటీలు కూర్చొని పెడతాము. ఈ ఆట విన నేనే కూర్చొని పెడతా. అయితే అవి ఎట్లా లేస్తాయి మనకు మంచిగా ఉండాలి అని అక్కడ కళ్ళం బిన చేసినాము. ఎందుకంటే రైతులు వెనకటి సంధి విన అసొంటి కళ్ళాలుల సాయి జొన్నలు కళ్ళాలు అట్లా చేస్తామన్నమాట. మేటి బాతి దానికి దాలిగుంత కొట్టి కళ్ళం పక్కకి ఇయ్యడైతే కాపీలు విన కొందరికి తెలియదు, అవి తెలుపాలి, అవి బుక్కిపియాలి వాళ్ళకు. ఈ సంప్రదాయం అంతా విన అందరికీ తెలియాలి అనేది అక్కడ ఎండ్లగట్టే పున్నము, శూన్యం పండుగ, రబ్బీ పంటల చేను అక్కడ అన్నిటితోని విన ఈ ముగింపు జాతర. అందరు ఊళ్ళకి వెళ్ళి జాతర చేసిన వాళ్ళు వినస్తారు, ఆడపిల్లలు చాలా మంది విన ఇది చూడాలి. దేవుళ్ళ జాతర ఆట ఆట అవుతుంది కరగని, ఇసొంటి జాతర ఎక్కడ విన జరపరు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఇక్కడ పాత పంటల జాతర జరుగుతుంది. ఇది ముగింపు ప్రోగ్రామ్. పాత రోజుల్లో మన పెద్దవాళ్ళందరూ కూడా మిల్లెట్స్ అవన్నీ కూడా మంచిగా తిని వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. బట్ ఇప్పుడున్న జనరేషన్లో మంచి ఫుడ్ లేక కెమికల్స్, పెస్టిసైడ్స్తో యూజ్ చేసిన ఫుడ్ వల్ల అందరికీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తున్నవి. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా డెవలప్ చేస్తూ పీపుల్ని ఎంకరేజ్ చేయాలి. గవర్నమెంట్ కూడా దీనికి చాలా సహకరించాలని. ఇప్పుడు జనరేషన్ అంతా కూడా మొత్తం పెస్టిసైడ్స్ అవి కెమికల్స్తోనే యూజ్ చేసిన ఫుడ్ తింటున్నారు. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉన్న ఫార్మర్స్ అంతా వేరే విలేజెస్కి వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేస్తున్నారు. ఈ ఫుడ్కి ఇట్లా కన్వర్ట్ కాండి, ఇట్లా మంచి ఫుడ్ని ప్రిపేర్ చేయండి, పంటలు పండించండి అని. ఇటువంటిది మనం ఎంకరేజ్ చేయాలి, గవర్నమెంట్ కూడా దీనికి సహకరించాలి. నేను ఇక్కడికి వచ్చాను, ఈ పాత పంటల పండుగ అనే దాని కార్యక్రమానికి వచ్చాను. ఇది ఎప్పుడు నేను జీవితంలో చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. మిల్లెట్స్ గురించి అవగాహన కూడా నాకు లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచే రైసే తిన్నాను. నేను ఈ జనరేషన్కి చెందిన మనిషిని. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఈ రైతులు లేడీస్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంటే వాళ్ళు ఎట్లా పండిస్తారు, అసలు ఎకరానికి తక్కువ పంటలు పండించే చోట ఎక్కువ పంటలు పండించి మిల్లెట్స్ని గ్రో చేసి దాన్ని ఎట్లాగా చెట్లు వేసి ఆ చెట్లు ఆకులు రాలి దానివల్ల సాయిల్ ఎలాగా ఫర్టైల్ అవుతుందో అనేది చెప్తున్నారు వాళ్ళు. ఇది డిడిఎస్ సంస్థ, వికాస్ సంస్థ లాంటి సంస్థలు వాళ్ళకి అవగాహన తెలియజేస్తున్నాయి. ఇది గ్రామాలకి తెలియాలంటే వాళ్ళు ఈ పాత పంటల పండుగ ద్వారా చేస్తున్నారు. ఆ ఎడ్ల బండ్లతోటి ఈ సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసి ఆ సీడ్స్ని డిస్ప్లే చేస్తుంటే దానివలన వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. వాళ్ళు పండించే పంటలే కాకుండా వేరే వేరే పంటలు పండించవచ్చు అనేది తెలుస్తుంది. సో ఈ పాత పంటల పండుగకి నేను అర్బన్ ఏరియా నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చి తెలుసుకోవడం అనేది నాకు చాలా నచ్చింది. చాలా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది నాకు. మనం క్లాస్ రూమ్లో కూర్చుని చదివే నాలెడ్జ్ కాదు ఇది, ఇది వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన నాలెడ్జ్. నేను ఐ విల్ ఎంకరేజ్ మోర్ అర్బన్ పీపుల్ టు కమ్ హియర్ అండ్ లెర్న్ మోర్ అబౌట్ millets, how to grow millets, and learn from the women groups who are promoting millet production and millet consumption. Thank you.